శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన కర్ణాటక నరసింహ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్ణాటి నరసింహం జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శిబిరం వద్ద పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. కేక్ కట్ చేసి నరసింహకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, కిట్టు, ఎద్దు శివ, మణికంఠ, పి శివ, పి చంద్ర, ఎస్ శివారెడ్డి, రాహుల్, వెంకట్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఒక అన్నదాన కార్యక్రమ విశేషం. మరి కిట్టు, మరి శివమణికంఠ మిత్రుడైనటువంటి కర్ణాటి లక్ష్మీ నరసింహ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు ఈ ఊరిలో లేకపోయినా విదేశాల్లో ఉన్నా కానీ వారి పేరిట, వారి మిత్రుడి పేరిట ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఈ మధ్యాహ్నం కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి నిండు 100 ఏళ్ళు ఆ భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఎక్కడున్నా కానీ మంచి ఆరోగ్యంతో ఉద్యోగంలో స్థిరపడాలని చెప్పేసి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి తరపున కోరుకుంటున్నాం. మా మిత్రుడు, ఆత్మీయ సోదరుడు కర్ణాటి లక్ష్మీ నరసింహస్వామి జన్మదిన సందర్భంగా మరి ఆయన ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడినప్పటికి కూడా వారి మిత్రులంతా కలిసి ఈరోజు పేదలకు అన్నదానం చేయాలి, అన్నార్థులకు అన్నదానం చేయాలి, పేదలకు అండగా నిలబడాలని ఏదైతే వాళ్ళ సోదరుడు వీళ్ళకి సూచనలు ఇచ్చి వీరికి అండగా నిలబడుతున్నారు, అదేవిధంగా వీళ్ళు ప్రజలకు అండగా నిలబడాలని ఆయన జన్మదినాన్ని మరి ఈరోజు ఇంతమంది ఆకలి నింపడానికి శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో అన్నదానం చేయడం చాలా సంతోషదాయకం. మరి ఇట్లాగే ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పెద్దల ఆశీస్సులందరూ ఆ కర్ణాటక లక్ష్మీ నరసింహ స్వామి సోదరుడికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.